మా కోసమన్నా లైక్ బాధ ఏంటంటే ఇద్దరు గెలిచలేదండి పోటీలో. ఎట్లమ్మా ఎట్లా గెలిచినట్లా అసలు గెలిచలేదా? మండుతాంది నా కొడక చొప్పు తీసుకొని కొడతా నా కొడక. నువ్వు తింటే తెలుసులే, నువ్వు తినలే నేను 2000 ఇస్తాను తినలే. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో చాలామంది వచ్చేసి చటాకీను అమ్మకి ఫుడ్ కాంపిటీషన్ ఆర్ ఫుడ్ ఏదైనా సంబంధించింది చెయ్యి అని అడుగుతున్నారు అనమాట. సో అందుకోసమే ఈరోజు ఓకే అమ్మ యోగా చేసింది. ఏం చటా ఎట్లుంది కాలు? ఏదో ఇంకా ఎన్ని రోజులబ్బా? బాగుందప్ప పద్దు టాబ్లెట్స్ ప్రభావము. నేనేమనుకుంటాను అంటే ఫామ్ లో చిన్న రూమ్ చేసి క్లినిక్ పెట్టిద్దాం అనుకుంటున్నా పద్దుకి. నేను అనుకుంటాను నీకు పెట్టిద్దామని. అక్కడ ఉండే ఎమర్జెన్సీ కేసులకి టాబ్లెట్స్ సలహా ఇచ్చేది. బాబు ఇన్ఫార్మ్స్ చేసింది కదా వస్తాయి చెప్పాక. నేను కూడా నీకేమైనా ఇమ్మంటే టాబ్లెట్స్ నమస్కారం. మంచి మంచి టాబ్లెట్స్. నేను అనంతపురం గవర్నమెంట్ కాదు, బెంగళూరు గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి. అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ మేలు బెంగళూరు కన్నా. అది ఇంకా బాగా ఇస్తారు. మీ ఊరు చెప్పిండు నీకు. ఆ జనాలు చచ్చిపోతాను. కన్నడ మాట్లాడాలాడ. ఏం లే, నీ ముఖం చూస్తేనే పాము బయటికి పో అంటారు. అంత లేదు లేప్ప కన్నడ. తెలుగు మాట్లాడదు. అంత సీన్లా కన్నడ మాట్లాడాలా. ఇప్పుడు నువ్వు బెంగళూరు పోయిస్తాను లేదు, అందరూ ఇప్పుడు ఏం ట్రెండ్ చెట కన్నడ మాట్లాడాలా? ఆడ మారిపోయిన సిచ్యువేషన్. నువ్వు కన్నడలోనే మాట్లాడాలి ఇప్పుడు. లేదంటే నీకు ఏం చేస్తారు తెలుసా? మొగం సినిమాలే ఆడడం లేదు. కన్నడ సబ్‌టైటిల్స్ లేదని ఓజీ సినిమానే ఆడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా అలా కదా. నీకు అట్లా మొగం గుద్దుతారు కన్నడ మాట్లాడుతూ. చెప్పుతో కొడతాలే. నన్ను పొద్దున్న రెచ్చగొట్టినామంటే నా మళ్ళీ మంచి కూతలు రావు. నిజంగా గుద్దుతారు మనం చూస్తే తెలుగులో మాట్లాడితే. కూతులు వస్తాయి నాకు. నేను అలారం పెట్టుకున్నాను మార్నింగ్ లేచినాను. కొంచెం తగ్గినట్లున్నాడు చెట. ఏం తగ్గలేదు, ఊరికే ఉండతా. యాడ్ తగ్గినాడు తగ్గినాడంట చెట. లేదు నాకు పొట్ట అట్లా అనిపిస్తాను. ఇంకా మగం ఊదిపోయింది. నిద్ర పోయి భారీగా 2 గంటల వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. పండుకొని బాగా ఇంకా సేవలు చేయించుకుంటాడు ఇంట్లో. మీరు పోయి మొత్తం చేసుకుంటాను. ఇదే ఛాన్స్ అని సేవలు చేయించుకుంటాడు. సేవలు ఆడ సేవలుగా నీళ్ళు అడిగితే ఇట్లా చూసి పచ్చా ఎప్పుడు చూసినా పని చెప్తానే ఉంటాడు అనేసి అని చెప్పి కొనుక్కుంటా అట్లా ఈ మాత్రం దానికి అట్లయితే సపోజ్ కాలో చెయ్యో నడుము ఇరిగి పడి పూర్తి మంచం పడింది అప్పుడెట్లుంటాను పరిస్థితి. పాకుంటే బయటకి అడిగి అంతే. నువ్వు మంచంలోనే పోతే పూసుకుంటా అంటే తప్ప నేను మాట్లాడించాను. అయ్యో అంత పెద్ద లేదు, నువ్వు అట్లా బాధపడద్దు. ఒకవేళ అట్లా మంచంలో పోయినా మా అమ్మ వస్తుంది చూసుకుని. ఉప్పు తీసుకొని కొడతా లే, పాత పరక తీసుకొని పొల్లాడిచి కొడతలేదు నిన్ను. ఏంది సొగిలా నా కొడుకుకి ఎప్పుడో పెట్టింటారు దాంట్లో కామెంట్లలో సొగిలోడని. ఏమంటే వాడు తీసేసుకుంటాడు. నేను అట్లే పెట్టా. నేను అడుగు ఏమైనా తీసేస్తున్నా అంతా డేర్. సొగిలోడు అంటున్నారు. మళ్ళీ మీరు ఇంకోటి ఏదో అన్నారు చూడు, డేంజరా ఏంది? డేంజర్ తుఫాన్ అది పెడుతున్నారు. అంటే పోయి తొందరగా శారీ కట్టుకొని ఏమన్నా గిఫ్ట్ ఇస్తావా? ఇస్తా పో. మీ ఇద్దరికి ఒక చిన్న కాంపిటీషన్, నీకు చటాకి. ఓ రెడీ రాపు తొందరగా. గిఫ్ట్ ఇస్తావా చెప్పు. ఇస్తా పో. ఏంది ఇస్తావు? బెంగళూరులోది 500 ఇళ్ళ, ఇంకోటి 500 ఇళ్ళ. నాకు చీర కొనిస్తాను. ఎవరికి 2000 బాకున్నాను. ఆ 2000కి 20,000 పైన ఇచ్చింటలే కానీ తొక్కిచ్చింటాడు. నేను ఇచ్చింటా. చూసుకుంటాడు 1000, నువ్వు 1000, 1500, 2000 అట్లా 3000 అన్ని. బా సేల్ కాదమ్మా, నీకు చటాకు ఫుడ్ కాంపిటీషన్. నా ఇయాలకే నేనేం తింటా? చటా గెలుస్తాడు. అట్లాంటి 4 డబ్బాలు పెట్టినా చటా తింటాడు. నేను తింటానా? అంతేగా. అదైనా తింటాడు.
డబ్బులు కాయల పందెం నాకు నేను సర్లే ఊరికే కాస్త ఏం చూడప్ప సరేలే ఇప్పటికే 2000 బాగుకున్నావు నేను అట్లా పార్టీలు పెట్టాను క్యాష్ క్యాష్ అండ్ క్యారీయానా అంతే అంతే మళ్ళీ చెప్తాను పూతరేకు కూడా పెట్టు అవన్నీ పూతరేకు చెట్టా తింది పాపము ఒకటే ఉంది. ఒకటి చాలు కట్ చేస్తాను వాయమ్మో కూర్చోండి అబ్బా ఇద్దరు నేను తెలుసలేనులప్ప పెట్టేసుకుంటాను నోట్లోకి కూర్చో కూర్చో అమ్మ పక్కనే ఇక్కడ అమ్మ ఒళ్ళో కూర్చోటానికి కూర్చో నువ్వు సొగిలి మాటలు మాట్లాడద్దు బాబీ లేచిపోతా నేను బాబే నేనైతే 11 వరకు టిఫిన్ చేయను ఈ చెట్ట ఇప్పుడు నువ్వు 2 నిమిషాలు టైం ఇచ్చినా ఇవన్నీ అయిపోజేస్తాడు నువ్వు 3 గంటలు టైం ఇచ్చినా నేను అయిపోజేస్తాను ఏమప్ప ఏం మందు ఉందా ఊరగాయ కూడా పెట్టుకుంటాను బాబీ అదేంటి బాబీ ఏం బాబీ ఏమేమన్నా నీకు మెంటలా ఏమది ఏమో లేదు ఏందది ఇది కూడా ఒకటి ఫుడ్ మీకు ఫుడ్ కాంపిటీషన్ కి యూస్ నేనైతే తిన్ను బాబీ నా అట్లా కాదు చెప్తా స్వీట్ చాలా దూరం నేను మీరు ఆడుతానండి నేను స్వీట్ నేను హాట్ కూడా తిన్నాను ఎట్లాంటి ఫుడ్ కాంపిటీషన్ కైనా కానీ రెడీనా నువ్వు అన్న ఎట్లాంటి దాన్ని తగ్గవు మళ్ళా తగ్గన్నా ఎవరన్నా నవ్వుతారు బాబీ చెట్టాకి నాకు ఫుడ్ అడిగినారమ్మా నాదే ఉంది నేను ధర్మపక్షపాతిని ఇట్లా 4 తట్టలు పెట్టినా 5 నిమిషాల్లో తింటాడు నేను ధర్మపక్షపాతిని నేను 2 అడిగినారు పెట్టినా తినలేను అడిగినారు మీరెట్లా అడిగినారండి అడిగే కూడా హద్దు ఆచారం ఉండాలా మీరు ఇంకా పెద్ద సుగిలో ఉన్నట్లున్నారు అడిగినారు చేసేది మాత్రం చేసే వరకు మాత్రమే నా బాధ్యత ఓకే సో ఏదైనా తింటారు కదా అవునా ఓకే నేనైతే తిన్నప్ప దుచ్చట ఫుల్ తింటావా హాఫ్ తింటావా ఫుల్ ఒకసారికి నోట్లోకి ఎట్లా తినాలని ఉంటుంది అంతేగా తినేసి చెప్తా నువ్వు కూడా రో అంత తిను నువ్వు ఎక్కువ తినవు కాబట్టి ఓకే కొంచెం తిను దుచ్చట ఓకే ఇది అత్తరస దుచ్చట నేను అది తిన్ను బాబు కొంచెం చెప్తా కదా నీకెందుకు నేనున్నా చెమ్మేలి నాకు స్వీట్లు ఇంకా పొద్దున్నే స్వీట్లు అవి తింటే వాంతి వచ్చేస్తుంది నాకు నువ్వునా ముందు తింటాంటివి నేను ఆ పొద్దు తిన్ను టిఫనే 10:30 11 తింటా నేను ఇప్పుడు ఏంది ఇవన్నీ పిండి వంటలమ్మా నేను తిన్న బాబు దుచ్చట నువ్వు తిన్నానా ఇదే సందు తినేసి తొందరగా అదో పద లేదనుకోకుండా లేచిన టైం ఇదిగో బాగుంది తిను టేస్ట్కి తిను తిను చెట్ట తొందరగా తింటే చిక్కు పడిపోయినాడు పొద్దున్నే నక్కం దొక్కినాడు ఎన్ని రకాలు కజ్జకాయలు పూతరేకులు చెక్కిలాలు అత్రసాలు స్వీట్ పాలకోవా పల్లీలు ఇది కాకినాడ కోవా కాకినాడ కోవానా కాదు అది కోనసీమ కోవనా ఏదో అన్నా కోనసీమ కోవానో కాకినాడ కోవనో ఇది వచ్చేసి కోనసీమ అదే పూతరేకులు అక్కడి నుండి తెచ్చింది ఆత్రేయపురం పూతరేకులు అవి ఇవి వచ్చేసి ఈడ అనంతపురం కర్జీకాయలు అనమాట ఇవి వచ్చేసి ఏ అత్రసాలు ఇది మా ఫ్రెండ్ పంపించింది ఇవి ఓకే కర్జికాయ కూడా కొంచెం అట్లా పొద్దు బాబు దయచేసి నాకు ఈ పొద్దు అన్నం మీద విరక్తి కుడుతుంది నీకు ఊపు వచ్చే ఐటమ్ వస్తుంది కదా నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు ఇప్పుడు వరకు నీకు గెలుస్తావని నమ్మకం లేదు ఏమో ఊపు వచ్చినా చెటానే గెలుస్తాడు కాఫీ పెడతాడంట నువ్వు గెలుస్తావని నమ్మకం నాకు ఆ డబ్బులు పెట్టు బాబీ ఫస్ట్ చెటా ఎంత తీసుకుంటావు చెటా నువ్వే గెలుస్తావని పెట్టు పెద్దోళ్ళు అమ్మ మీరు చెప్పండి సరే నువ్వే చెప్పమ్మా ఎంత నో పందెం నీకే చెప్తున్నాడు 1000 రూపాయలు పన్నమాట 1000 చాలా కాన్ఫిడెంట్గా ఉంది 1000 ఓకేనా చిటా సరే ఓకేనా అంటే ఏంది చెప్పు దాని అర్థం ఏంది పెన్ ఓడిపోతే అమ్మకు 1000 రూపాయలు ఇవ్వాలి గెలిచినా ఓడినా నాకు 1000 రూపాయలు ఇస్తారు సింగనాదం ఏం కాదు చూసాకదే
ఊరికే అట్లా అంటానట్లే. నువ్వు ఓడిపోతే 1000 రూపాయలు ఇక్కడ ఇయ్యాల, ఉమ్. నేను ఓడిపోతే నీకు 1000 రూపాయలు నువ్వు ఇయ్యాల. అద్దరు మాట్లాడతాను బా, ఏం తెలివైన జాతో వీళ్ళిద్దరిది, కొంచెం అక్కడ కొండశెల్లి జాతి బా. అట్లా కాదమ్మా, పందెంలో పార్టిసిపేట్ చేసేది మీ ఇద్దరు, మీ పద్దు ఇద్దరికి 1000 పెట్టా. రూపాయలు నువ్వు 1000 రూపాయలు వేసుకొని గెలిచిన వాళ్ళకి పద్దు నేను అంపైర్ ఎప్పుడు అంపైర్. బా. ఓకే, ఏం చేటా కజ్జికాయ తింటావా? కజ్జికాయ తినేసి అవన్నీ అయిపోయిరా. తింటాడులే, నీకెందుకు తొక్కులాడు. చెట్ట ఇంట్లో ఉండి బాగా లావ్ అయిపోయినావు చెట్ట, బాగా సేవలు చేయించుకొని. అంతేగా, ఆ తొందర తినేస్తే నెక్స్ట్ ఐటమ్ ఏందిరా అది స్వీటా? చెప్తా నీకెందుకు. ఇప్పుడు మీ ఇద్దరికి ఓకే కదా, ఫుడ్ కాంపిటీషన్ తగ్గేది లేదు. ఆ ఎక్కువ వస్తాను, ఆ ఎక్కని కూడా కూర్చోబెడతారా? అయితే బయట క్లీన్ చేసుకోండి. ఆ కజ్జికాయ తినేసే ఐటమ్ తీస్తాను, కొత్త ఐటము. ఏమ్మా 9కి వచ్చినావు? ఏందో లేక వాళ్ళ ఇంటికి పోయేసి రేపు రోజు ఒకటి చెప్తావు. నాయన యాళ్ళెళ్ళమ్మా 7కి వచ్చేదాన్ని బా, 7:30 బా, 8 బా, 8:30 బా, 9కి వస్తాను ఇప్పుడు. ఉన్నిలే క్లాక్, మళ్ళీ 9కి మళ్ళీ 7కి వస్తుంది స్లోగా. ఆ, అంటే ఓ రోజు లేటు ఓ రోజు త్వరగా అట్లా వస్తావా? ఏక నువ్వు కూడా ఫుడ్ కాంపిటీషన్కి వస్తావా? ఫుడ్ కాంపిటీషన్కి వస్తావా? అర్థమైందా? నువ్వు కూడా వీళ్ళతో పాటు అంట తినే దాంట్లో తినే దాంట్లో ఎవరు ఎక్కువ తింటారు? ఎక్కువ తింటారు. ఇందా తిందురా. ఆ పిల్లని చూసి ఇప్పుడు భయపడతా. వీళ్ళిద్దరికి పెట్టినా ఏం చెట్టా ఓకేనా? ఎందుకు చూస్తా నువ్వు? అది స్పీడ్ యాడ్ పెడతాను నాయన. ఏం చెప్పు. ఇయాలకే జోలో చెప్పు. చెటా బాక్స్ ఒకటేసారి పెట్టేసుకుంటాడు. అత్తయ్య మీరు ఆ మాట అంటారా? జోలో చిప్ లో నాకు కాంపిటీషన్ ఎవరు రారా? పత్యాపరాలన్నీ మాట్లాడి ఇప్పుడు చెటాతో ఇది కాలేం కదా. అంటే కారం అత్తయ్య, ఆ కారం మీరు రెండా ఒక్కొక్కటి ఊరికా? ఏం రెడీ కదా అన్నా? అమ్మా మీరు ఆల్రెడీ తిన్నారు కదా. ఏం చెట్టా నువ్వు రెడీనా? ప్రామిస్ చూద్దాం. నేను చెప్తాను దీంట్లో అది మాత్రం అత్తయ్య అంత లేదు. చెట్టా నువ్వు తినలేవు చెట్టా. అంత లేదులే, అన్ని దాన్ని వాంచుతాడు. కారం తినలేడు అన్ని వాంచుతాడు. నీళ్ళు తాగకూడదు, తిన్న అర్ధ గంట టైం నీళ్ళు తాగకూడదు. ఇది కరాదు. నీళ్ళు తాగితే ఓడిపోయినట్లే. ఎవరైనా, నేనైనా నువ్వైనా. మా తమ్ముతో పెట్టినప్పుడే మా తమ్ముడు ఓడిపోయినాడు తెలిసిన, వాడిని అట్లా అంటాడే కానీ వాడు ఓడిపోయినాడు, అత్తయ్య గెలిచింది. నువ్వు ఏమనుకుంటున్నావు? ఫస్ట్ ఒక చిప్ ఓపెన్ చేసి హాఫ్ తో ట్రై చేద్దాము. హాఫ్ తో వా పిల్లోడు హాఫ్ కి తట్టుకుంటాడో లేదో ఫస్ట్. అవన్నీ అవసరం లే, తట్టుకుంటాడా క్వశ్చన్ అవసరం లే. నీకు అర్థం కాలే. హాఫ్ చిప్పుకే ఒకవేళ ఓడిపోతే నువ్వే గెలుస్తావు, ఇంకో చిప్పు ఉంటుంది అంటన్నా నేను. వేస్ట్ చేసేది ఉంటేనే అది కిక్. నీకు కిక్ అమ్మా, ఎవరికైనా కిక్. ఏం సన్న అడ్డవాళ్ళ ఇడ అంత సీన్ లేదు. ప్లేట్ తేప 2, అక్కడక్కడే ఇక్కడ తేపొద్దు. చిన్న ప్లేట్ తీసుకురా 2, ఫుల్ పెట్టు అంతే. అట్లంతా లేదు చూడప్ప, ఆపు గీపు అది సర్దుబాటు అయిపోతుంది. అది వాడు ఆడి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అది ఓపెన్ చేసేది. ఫస్ట్ హాఫ్ చిప్పు ట్రై చేద్దాం, ఎందుకంటే చాలా కారం ఉంటది. నువ్వు గెలుస్తావు. బాబీ ఎంతన్నా ఉంది బాబీ, కారం కాదు, గొడ్డు కారం కాదు, విషయమైన ఒకేసారి జరగల. మళ్ళా స్వీట్ తింటావా? నేను నిన్ను మళ్ళీ అట్లే ఉంటుంది. ఒకటి తింటాడు తింటావు అవసరం బాబీ, తింటాడు తిన్నాడు అవన్నీ నీకు అవసరమా? ఇప్పుడు మేము పానీపూరి ఆడ పెట్టుకుంటే తింటారో తినరని పెట్టుకుంటామా? అట్లా లేదు, పెట్టు. అది ఎట్లయితుంది? మళ్ళా స్వీట్ తినకూడదు, ఏం తినకూడదు. అర్ధ గంట వాటర్ తాగకూడదు. అర్ధ గంట ఏం లేదమ్మా, తినేసినాక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు వాటర్ తాగద్దు. భయపడద్దులే, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఐస్ క్రీమ్ అంతా నీకే. ఇది కంటికి తగిలినా కానీ
బ్లాస్ట్ అవుతాం నిజం చేట నువ్వేందో ఈజీ అనుకుంటున్నావు, నువ్వే గెలుస్తా ఒక్కసారి ఉత్సాహంతో ఉన్నావు. కళ్ళతో ఇప్పుడే చూడడం ఒక్కసారి పెట్టుకుంటాను నోట్లే. మేము ఊరికి ఆ రోజు ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా అనుకుంటేనే రెడీనా? తెలిసింది. ఉన్నమ్మా తీసుకొచ్చేట ప్లేట్ దగ్గరికి. రెడీ 1 అంత స్లోగా తిను. ఫస్ట్ ఒకటి కొరుక్కొని తినండి ఇద్దరు అట్లా. చిన్నది ఇంత బయట చేసుకోదాన్ని. అది నీ ఇష్టం. పెట్టుకోద్దు అప్పుడే. రెడీ 1 2 3. ఏంది మా స్లోగా తిందు, అట్లా తినద్దు. చిట్ట అయింది, స్లోగా తినాలి. అయిపోయింది. చిట్ట అసలు కారం అనడం లేదు. ముందు 2 సేపు అయినాక అప్పుడే కాదు స్టార్ట్ అవుతుంది, షురూ అవుతుంది గేమ్ 2 సేపుకి. అది కూడా ఇది అందులో అట్లా అయిపోయిందని ఎప్పుడు మనమే ఫస్ట్ ఏం చిట్ట 1000 రూపాయలు ఆడబెట్టు. ఏంమా నాయనా. ఫస్ట్ నేను అందుకే చెప్పిండేది. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది అంటే ఎవరు గెలిచినట్ల ఎవరు ఓడినట్ల కాదు ఇది. సో ఎవరికి డబ్బులు రావు అనమాట ఇక్కడ. ఎంతసేపు నమ్మి మింగినా నేను ఫస్టే చూపించేసిన. నేను పొరపాటు అది. నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఈ ఆటతో స్లోగా కొంచెం కొంచెం తింటే తెలుస్తుంది. ఒకటేసారి తినేసి వీళ్ళిద్దరూ తినేది ఎంత కష్టం అనుకున్నావు. ఈజీ ఒకటేసారి. సో ఎందుకని బిడంలో కాదు నేను తిన్నా. ఎంతసేపు నోరు చూపించిన తర్వాత మింగినాడు. యాక్చువల్గా అయితే తినకూడదు పద్ధతిలో చెప్పు. కొంచెం బయట చేసుకొని ఇద్దరే చాలా కష్టమే. కానీ మీరు రోజు కొంచెం కొంచెం కొరికి 4 పీసెస్ చేసుకొని సినిమా కనపడద్దు. అమ్మ కూడా కట్ట నీళ్ళు వస్తాను. చెట కూడా బాగా తిన్నాడమ్మా నిజంగానే. ఐస్ క్రీమ్ తెచ్చిస్తాను ఇద్దరికి. ఇట్లా తింటే ఏమైతుంది తెలుసా? ఇట్లా తింటే తిన్నోళ్ళ దగ్గర నువ్వు వాళ్ళని ఇది కాకోకుండా నువ్వు ఇది చేస్తావు, డిసప్పాయింట్ చేస్తావు. తింటారమ్మా అట్లా తింటే ఇంకా తిన్నట్లు ఉండదు. ఫాస్ట్ గా అయిపోతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఐస్ క్రీమ్ ఉంది చెట. ఐస్ క్రీమ్ తింటానంటే చూడద్దు. అప్పుడే కళ్ళు చూడప్పుడే చెటాకి తెలియకుండా వస్తాను నీళ్ళు. నువ్వు ఏందో చాలా తొందరగా తినేసేది మీరు అట్లా తినే. మినిమం అది నేను అదే చెప్తాను. బ్రేక్ చేసుకొని తినాలి. చిప్పు ఊరికే సపక్క నోట్లో పెట్టుకొని తినేస్తే అయిపోయింది. ఏంటుంటుంది 4 పీసెస్ చేసుకొని ఫస్ట్ పీస్ తిని 2 సేపు ఉండి మళ్ళీ ఆ తర్వాత ఇంకొక పీసు మళ్ళీ ఇంకొక పీసు తినాల. ఒకటేసారి అట్లా తినేస్తే ఏం ఉండదు. నేను మాట్లాడతావు. కాంపిటీషన్ అంటే అట్లనే అమ్మా. ఇంకా అట్లా ఏంది ఇద్దరు తినేసినారు. సో డ్రా మ్యాచ్ అయిందనమాట. ఇప్పుడు మ్యాచ్ డ్రా అయిందండి. అంత భయంకరమైన కారం ఏం కాదు. ఎందుకు కారం నోట్లోకి వేసుకొని మింగేస్తే మీరు ఇద్దరు మింగేసినారు. మీరు మింగలే బాబీ బాగా నమిలినా. నమిలినావు చెట్ట మింగినాడు. యాక్చువల్గా ఇంత తీసుకోవాలా తినల్లా, మళ్ళా ఇంత తీసుకోవాలా తినల్లా. అప్పుడు మీకు అర్థం అవుతుంది. లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. కడుపులో మంట అవుతుంది. అయినా కానీ నేను చెప్పే వరకు కూడా వెయిట్ చేయడం లేదు వీళ్ళు. జనాలు మమ్మల్ని తిడతారు. ఫస్ట్ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫస్ట్ జోలో చిప్పప్పుడే అసలు అమ్మకి ఐస్ క్రీమ్ ఇచ్చినారా లేదా. ఇద్దరు సూపర్ అమ్మా. కానీ ఇది అట్లా చేయకూడదు పద్దు. అది చెప్తానే కదా నేను. 4 పీసెస్ చేసి ఆ పెద్ద చిప్పుని ఫస్ట్ ఒక పీస్ తినల్లా, వెయిట్ చేయాల. కారం లేదా? కారం ఎందుకు కంట్లో కూడా నీళ్ళు ఎట్లున్నాయో మధ్యలో తిన్నప్పుడు ఫీలింగ్ ఉంటుంది. అట్లే ఉంది వీళ్ళకి. నేను చెప్తానులే పడలేదు. అది అట్లా తొందర తినేస్తే తగలదు. కొంచెం తిని వెయిట్ చేసి మళ్ళీ కొంచెం ఇజ్జుడు. ఇది ఒక్కటి టేస్ట్ చేయి. కారం ఎట్లుంటుందో చాలా అంటే చాలా టఫ్ ఉంటుంది అసలు. ఐస్ క్రీమ్ మీద వేసుకుంటావా ఇట్లేమైనా? వేయలేదు. ఏందో ఎవరో ఊరికి 1000 రూపాయలు వస్తాయని అనుకుంటానండి. వీళ్ళు చేసిండే దానికి వీళ్ళు చేసుకున్న దానికి ఇద్దరు గెలిచినారు. ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇద్దరు గెలిచినారు, ఇద్దరు తిన్నారు. ఫస్ట్ లాస్ట్ అట్లా ఏం లేదు. ఫస్ట్ లాస్ట్ పోటీ పెట్టలేదు. ఫస్ట్ లాస్ట్ పోటీ అంటే సపక్కని తీసుకొని చెట్టా కూడా నోట్లోకి వేసుకుంటారు. ప్లీజ్ లైక్ చేయండి.
వీళ్ళిద్దరు జోలో చిప్ తిన్నందుకు లైక్ చేయండి పాపం. మా కోసమన్నా లైక్ బాధ ఏంటంటే ఇద్దరు గెలిచలేదండి పోటీలో. ఎట్లమ్మా ఎట్లా గెలిచినట్లా? సార్ ఇద్దరు గెలిచినారండి పోటీలో. సార్ ఇద్దరు గెలిచలేదు. గుద్దలో మండుతాంది నా కొడక చొప్పు తీసుకొని కొడతా నా కొడక. నువ్వు తింటే తెలుసులే, నువ్వు తినలే నేను 2000 ఇస్తాను. తినలే స్పాట్ లో ఇస్తా డబ్బులు, నువ్వంటే ఇవ్వు నేను ఇస్తా. తిను. నేను మింగేచ్చా మీలాగా. అంత సీన్ లేవు, నువ్వు చెప్పినావు కదా ఒక్కొక్క పీస్ అట్లా తిను. వద్దులేతే తినలేడు. అబ్బా నీ మూడు సేఫ్టీగా ఉండాల, నీడు వేరే వాళ్ళు సంకరాగి పోల్లా. నేను తింటాను అంటారు. మేము ముందే చెప్పేస్తున్నాం మా చేత కాదు మేము తినలేము అని. మీరు ఐరన్ లేడీ. నువ్వు కారం అది తినాలంటే అమ్మా చాలా టఫ్ అది. మళ్ళీ ఇంత కష్టపడి తింటే గెలుసులా. మీరన్నా లైక్ కొట్టండి, మర్చిపోద్దండి లైక్ ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మేము మా ఛానల్ ముందుకు వెళ్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా చూడండి, మీరు తిన్నారు, నేను ఇంకా తినలేదు. సింపుల్ గా తినేసరే. తినో ఎవరొద్దన్నారు, మీరు 10 నిమిషాలు ఉండాలన్నారు. అయిపోయా ఏం లే, ఓడిపోయినా. పోతే సింపుల్ గా తినేసరే. నాకు అదే బాధ అవుతుంది అసలుకి. ఏందబ్బా తినలే, ఏదో ఊహించుకుంటున్నా. స్లోగా తింటే ఇద్దరికి చుక్కలు కనిపించు బాగా అని అట్లా అనుకుంటే ఐస్ తిన్నా కూడా కారం ఉప్పొంగుతుంది అట్లే. లేదు మీరు ఎట్ట తినిండాలంటే నేను చెప్తానులే, కొంచెం కొంచెం తినిండాల. ఏం కొంచెం కొంచెం తినేకి, అది ఏమైనా మిరకాయ బజ్జీలు అలసంద వడలు కాదు. భలే చెప్తావు, నువ్వు తినలే తెలుస్తుంది. ఆ కవర్లో ఇంకా పౌడర్ ఉంది కదా, నాకు మెల్లగా అమ్మ అంత డేరు నిజంగా. బాబీ నువ్వు ఎందుకు బాబీ ఇట్లా చేస్తావు? అమ్మ ఇంకా ఒక ముక్క ఉంది మన లోపల. తిను. యారతో కంట్లేకి ఎగరే నాయన, నువ్వేమో చేసేలా ఉన్నావు. ఆ ముక్క నేను తింటాను, అది ఆ చిన్న ముక్క. అమ్మ జాగ్రత్తమ్మా, చిన్న ముక్క అండి. అబ్బా నీళ్ళు కడుక్కొని ఇలాంటి పాల్లో కడుక్కొని నేను. చెప్పద్దు, ఇట్లా తింటే మయ్యా నీళ్ళు తాగకూడదు. నిన్నెవరు ఇది చేయమని ఇట్లా తినాల. మొగుడు ఇంత తింటానే అమ్మ ఫీల్ అయ్యేది చూడు. అత్త ఇంత తిన్నా ఫీల్ కాలే. అయ్యో కాదు, మీరు నేను తింటాననే చెప్పినారు. అమ్మా నేనేమని చెప్పినానా? అట్లా కాదు చెప్పేది. అట్లా కాదు నాతో వచ్చి ఇట్లా మళ్ళా ఇట్లా నడుములు ఇరిగిపోతే ఇట్లా అట్లా కాదు, ఇది చెయ్యి. అది నీకు అట్లా జోలో చిప్పు కూడా నీకు, నాకు కాదు. జోలో చిప్పు యోగా, దాన్ని మంది చేస్తారు ఎందుకు చేసుకుంటారేమో అని. ఏంది అది యోగా. అది అదే చెప్పేది. యోగాలో ఆ అప్ప యోగా నేర్పిస్తాడు అందరికి. అదేంది నువ్వు కూడా కారంది నేను నేర్పిస్తాను కదా మీ గలీలో. ఎవరికి నేర్పిస్తారు? చెప్పులతో కొడతారు. కారంది నేను నేర్పిస్తాను. ఏం చేత అంత కారం ఉంది? చిన్నగా తినండి మీరు. 4 పీసెస్ చేస్తే తినండి. సో ఇప్పుడుతో ఈ మ్యాచ్ డ్రా చేస్తానండి. బాయ్ అండి. లైక్. నెక్స్ట్ మళ్ళా చూసుకుందాం. మీ లైక్ చూసి మళ్ళీ వేరే పందెం